నమో భగవతే రుద్రాయ. చాలా మంది భార్యలు ప్రధానంగా ఫేస్ చేసేటటువంటి సమస్య ఏమిటి అంటే తమ భర్తలు తమ మాట వినకపోవడమే. అయితే వివాహమైన తరువాత కొన్ని రోజుల వరకు కూడా ఆలు మగలు చక్కగా కలిసే ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత భర్తలు వేరొక స్త్రీ వ్యామోహంతో కానీ లేదా తమ తల్లిదండ్రుల యొక్క మాట విని భార్యను విడిచిపెట్టడం కానీ లేదా భార్య మాట అసలు పూర్తిగా వినకపోవడం కానీ వంటి సమస్యలు తలెత్తుతూ ఉండడం వల్ల భార్య యొక్క మానసిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే భర్తతో కలిసి ఉండాలి, తాను చెప్పిన విధంగా భర్త వినాలి అని అనుకుంటున్నటువంటి స్త్రీలంతా కూడా ఈ యొక్క పతి ఆకర్షణ మంత్రాన్ని కనుక 7 మార్లు జపించి వారికి ఒక లవంగాన్ని ఏదైనా తినేటటువంటి పదార్థంలో ఇచ్చినట్లయితే ఖచ్చితంగా భార్య మాట భర్త వినేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మంత్రం మీరు చెబుతూ చేతిలో లవంగాన్ని ఉంచుకొని 7 మార్లు కనుక ఈ మంత్రం చెప్పి ఏదైనా తినేటటువంటి వస్తువులలో ఈ యొక్క లవంగాన్ని పెట్టి మీ భర్తకి కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా మీ భర్త మీ మాట వినేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చిన్నపాటి పరిహారం, అలాగే చిన్న సమస్య. అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే నా భర్త నా మాట ఖచ్చితంగా వినాలి, ఇంకా ఎవరి మాట వినకూడదు, నేను చెప్పినట్టుగానే ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా మంది స్త్రీలలో ఉండడం సహజం. అయితే భర్తకి ఉన్నటువంటి సమస్యల రీత్యా తాను ఒక్కొక్కసారి భార్య మాట వినకపోవచ్చు. అటువంటి సందర్భంలో భార్య కొద్దిగా ఈ మంత్రాన్ని అలాగే ప్రేమతో ఆ యొక్క భర్తకి ఈ యొక్క లవంగాన్ని తెప్పించడం ద్వారా ఖచ్చితంగా భార్య మాట వినేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో మహాయక్షిణి పతి మే వశ్యం కురు కురు స్వాహ. మరొకసారి చెప్తున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం నమో మహాయక్షిణి పతి మే వశ్యం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక 7 మార్లు జపించి మీ చేతితో పట్టుకున్న ఆ లవంగాన్ని ఏదో ఒక ఆహార పదార్థంలో కనుక ఆయనకి తినిపించారు అంటే ఖచ్చితంగా మీ మాట వినేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారి ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.